సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో మలిశెట్టి వెంకటేశ్వర్ల గారి చేతుల మీదుగా గణేశ ఉత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఈరోజు కావలి పట్టణంలో గణేష్ ఉత్సవాలంటే గతంలో మామూలుగా సింపుల్గా జరుగుతుండే. ఈరోజు కావలి ఉత్తర శివారులో కలుగోలమ్మ గుడి ప్రాంగణంలో మలిశెట్టి వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కావలికే కాదు జిల్లాకే ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక శోభ, ఒక సాంస్కృతిక కళలు ఉట్టిపడే విధంగా ఈడ ఏర్పాటు చేయడం, కావలి ప్రజలందరూ కూడా దర్శించుకుని ఆ గణనాథుని దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత 7 సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహ ఏర్పాట్లు చేశారు. ఇది 8వ సంవత్సరం. 7 సంవత్సరాలకు మించి ఇక్కడ 8వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు ప్రజలు. దీని గురించి ఏమంటారు? అవునమ్మా, నిజమేను. గతంలో 7 సంవత్సరాలు ఇప్పుడు కూడా కమిటీ వారు అదే తెలియజేశారు. 7 సంవత్సరాలు నిర్విరామంగా జరపడం జరిగింది. మధ్యలో కోవిడ్ చిన్న చిన్న ఆటంకాల వల్ల మధ్యలో తాత్కాలిక విరామం రావడం జరిగింది. ఆ 7 సంవత్సరాలు మించి కూడా 8వ సంవత్సరం అంగరంగ వైభవంగా కావలి పట్టణానికి ఒక మంచి ఆధ్యాత్మిక శోభ తయారు చేసే విధంగా ఒక మంచి గణనాథుడు కావల్లో జిల్లాలోనే ఒకసారి చూసొద్దామనే విధంగా ఏర్పాటు చేయడం కూడా కావలి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. అనుకున్నది సాధించారు. ఇంత భారీ రేంజ్ లో చెయ్యాలి అని చెప్పి ఒక ఊహాగానంతో, నాకు తెలిసి ఇది 1 రోజు 2 రోజులు 3 రోజులు అనుకునే ప్రయత్నం అయితే కాదు. నాకు తెలిసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుంటారు ఈ రోజు ఇంత విజయం సాధించడానికి. దాని గురించి మీరేమంటారు? అవునమ్మా, మీరు చెప్పినట్టు వాస్తవం. దాదాపు 40 రోజుల పైన ఈ కార్యక్రమం కానీ ఇదంతా జరగడానికి దాదాపు 40 రోజులు పట్టింది. సుమారు ఒక 100 మంది పైన కళాకారులు ఇదంతా కూడా తయారు చేయడం జరిగిందమ్మా. ఇది అంటే ఈ ప్రాంతంలోనే మన ఏరియాలోనే ఉన్నారు. నెల్లూరు కానివ్వండి, అలాగే ప్రకాశం జిల్లా తెట్టు కానివ్వండి, గుంటూరు కానివ్వండి, వాళ్ళు ఈవెంట్ చేస్తారు. వాళ్ళు డిఎస్ఆర్ యూనిట్ అని నెల్లూరులో ఆయన సుబ్బారావు గారు, అలాగే ఈ లైటింగ్ అంతా కూడా మణికంఠ లైటింగ్ అని చెప్పి తిట్టమ్ము వాళ్ళు కానంటే లోకల్లో చాలా గొప్ప కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ వాడుకున్నాం. మాకు కావాల్సిన థీము డిజైన్లు ఈ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ విధంగా మేము అనుకున్న దానికంటే గొప్పగా చేశారమ్మా. మామూలుగా ఇంత పెద్ద భారీ రేంజ్ లో ఒక ఉత్సవాలు కానీ విగ్రహ ఏర్పాట్లు కానీ జరగాలి అంటే పెద్ద పెద్ద సిటీస్ లలో చూస్తూ ఉంటాము. ఇది కావలి చిన్న ప్రాంతమే అయినప్పటికీ కూడా ఇంత బాగా ఏర్పాట్లు చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత భారీ రేంజ్ లో మేము కావలిలో చేస్తాము అని? ఎందుకంటే 7 సంవత్సరాలుగా మీరు చేస్తూనే ఉన్నారు, మధ్యలో విరామం ఇచ్చారు. ఈ సంవత్సరం ఇంత భారీ రేంజ్ లో నేను చేస్తాను అని చెప్పని ఎక్స్పెక్ట్ చేశారా? ముందైతే మా వాళ్ళందరూ కూడా, మా కమిటీ సభ్యులందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ముఖ్యంగా దీంట్లో మా శాసనసభ్యులు దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు 5 సంవత్సరాలు ఆపారు. మా సోదరుడు చెప్పినట్టు కోవిడ్ కానివ్వండి కొన్ని కారణాల వల్ల, లేదు ఈ సంవత్సరం తప్పకుండా చేయి, నువ్వు కావలకే మణిహారంగా తయారు చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉందని ఆయన ప్రోత్సాహంతో మా కమిటీ అందరం కూర్చొని ఆర్థిక వనరులన్నీ కూడా ప్లాన్ చేసుకొని అందరం దిగామమ్మా. మలిశెట్టి వెంకటేశ్వర్లు కలుగోల శాంభవి ఆలయ ప్రాంగణంలో గణేష్ ఉత్సవాలు జరుపుతాడంటే మన నియోజకవర్గం కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, రాష్ట్రాల్లో కానివ్వండి, మా ప్రాంతం మా కలుగోలమ్మపేట ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలు ఎన్ఆర్ఐలు అంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి కుల మతాలకు అతీతంగా అందరూ సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందమ్మా. ఇక్కడ విగ్రహ ఏర్పాట్లు సినీ రేంజ్ లో జరుగుతున్నాయి కదా, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే నాకు కొంత సినిమా రంగం అనుభవం ఉందమ్మా. సినిమా డిస్ట్రిబ్యూటర్గా సినిమా రంగంలో తిరిగాను. నాకు ఆ ఐడియా ఉంది. అంతా చాలా షూటింగ్లో పాల్గొన్నాను. నా ఆలోచన విధానాన్ని ఆ డిజైనర్లకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఆ విధంగా దీన్ని మొత్తం ఒక స్కెచ్ గీసి చూపించారు. దాని ప్రకారం ప్లాన్ చేసామమ్మా. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతం కలుగోల శాంభవి అమ్మవారి దేవస్థానంలో ఈ విధమైన రౌండ్గా వచ్చి లాస్ట్లో దేవుని దర్శించుకొని వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లేదు. నిజంగా అది మన కావలికి ఒక పెద్ద అదృష్టం. మాకు కలుగోల శాంభవి ఆశీస్సులు మెండుగా ఉండబట్టి మేము తలపెట్టిన కార్యం దిగ్విజయంగా జరుగుతూ ఉందమ్మా.
ఇది ఒక్కరి విజయము అని అంటే అది చెప్పడానికి అతిశయోక్తి అవుతుంది. తెర వెనుక కొంతమంది కష్టపడితే తెర ముందు కొంతమంది కష్టపడుతూ ఉంటారు. ఈ రోజు ఈ ఏర్పాట్లకి ఎంతమంది కష్టపడ్డారు సార్? దాదాపు మా టీంలో పెద్దలు కానివ్వండి, మాకు టీచర్స్, రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ ఎంఆర్ఓస్, అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సహకారంగా వెనక నుంచి వాళ్ళు అందించే వాళ్ళు కానీ, అలాగే మా టీం మెంబర్స్, మా పిల్లలు దాదాపు ఒక 100 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఆర్గనైజ్ చేస్తేనే ఏదైనా ముందుకు పోగలిగిందమ్మా. ఇది ఒక మలిశెట్టి వెంకటేశ్వర విజయం కాదు, టోటల్ మా గణేష్ ఉత్సవ కమిటీ అంతా కలిసి చేశాం. అలాగే కావల్లో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, కులాలకి, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, కుల మతాలకు అతీతంగా మాకందరూ కూడా వెన్నుదట్టి ముందుకు నడిపేబట్టి మేము ఇంత బృహత్తర కార్యక్రమాన్ని చేయగలిగాము. మీరు సినీ ఫీల్డ్ నుంచి వచ్చాను అని చెప్పేసి అన్నారు. యాక్చువల్ గా మనం ఏదన్నా సినిమా తీసిన తర్వాత అది విజయవంతం అయితే మనము స్వయంగా ప్రేక్షకుల దగ్గర నుంచి వినలేం, ఆడియో ద్వారానో వీడియో ద్వారానో వింటాము. ఇక్కడ మీరు దగ్గరుండి స్వయంగా వింటున్నారు. అరే అది భలే ఉంది, ఇది భలే ఉంది, వినాయకుడు భలే ఉన్నారు, ఇక్కడ శివుడు పార్వతి భలే ఉన్నారు, డెకరేషన్ బాగుంది అని ప్రజలు, పిల్లలు అందరు అనుకుంటూ ఉంటే ఆ ఫీల్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా. మేము పడ్డ కష్టంగానే ఉండి, అన్ని విధాల ఆర్థికంగా కానివ్వండి, శ్రమ ఫలంగా కానివ్వండి, అన్ని ఆలోచనలు, కష్టానికి జనాలు మమ్మల్ని ప్రశంసిస్తుంటే అవన్నీ మాకు తృప్తిగా అసలు ఆ బాధలన్నీ మర్చిపోయాం. ఆనందంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఇక్కడ ఈ 9 రోజుల ఉత్సవాలలో ప్రత్యేకంగా ఎటువంటి ప్రదర్శనలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఇది 5వ రోజమ్మా. ఈరోజు శ్రీరామ భట్ట కళ్యాణం అని చెప్పి ఒక భరతనాట్యం, కావలి జాహ్నవి నాట్య మండలి అని చెప్పి అమ్మాయి జాహ్నవి గారు ఆధ్వర్యంలో శ్రీరామ పట్టాభిషేకం అనే కార్యక్రమం ఈరోజు జరుగుతుందమ్మా. రేపు రేలారే జంగిరెడ్డి గారి జానపద నృత్య ప్రదర్శనమ్మా. అలాగే రోజు ఒక్కొక్క పూజా కార్యక్రమం. ఏలో లక్ష్మీ కుబేర పూజా కార్యక్రమం చేశాం. రేపు దక్షిణామూర్తి గారి పూజా కార్యక్రమం. ఆ పూజల అనంతరం దశహారతులు, అలాగే సాయంత్రం జంగిరెడ్డి గారి జానపద నృత్య ప్రదర్శన ఉంటుందమ్మా. ఎన్ని రోజులు ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి సార్? మా 9వ రోజు నిమజ్జనం అమ్మా. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయమ్మా. ఓకే సార్, మీరు ఇలాంటి సెలబ్రేషన్స్, ఇలాంటి ఉత్సవాలు కావాలలో మరిన్ని అందించాలని చెప్పి మా సుమన్ టీవీ తరపున, ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, మీ పేరు? నా పేరు రాఘవరావు. రాఘవరావు గారు, ఇంతకు ముందు ఇక్కడ ఎన్నిసార్లు ఇలాంటి భారీ ఎత్తులో ఉత్సవాలు చూశారు? సుమారు 8 సార్లు జరిగిందండి. ఇది 9వదో ఏమో అనుకుంటాను. 7 సార్లు ఎస్, అవునండి. గత 5 సంవత్సరాల పూర్వం ఈ విధంగా జరిగేది. అప్పుడు చాలా బాగా జరిగేది. ఇప్పుడు ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అంతా కూడా మలిశెట్టి వెంకటేశ్వర్లు గారే చూస్తున్నారు. అంతకుముందు 7 సార్లు కూడా ఇదే రేంజ్ లో ఉందా? అసలు ఈ రోజు డిఫరెంట్, ఇంతకంటే ఇంకా భారీ స్థాయిలో జరిగింది. ఇప్పుడు కూడా ఆ స్థాయికి తగ్గకుండా అలాగే చేస్తున్నారు. ఈ ఫండ్స్ అన్ని ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో వెంకటేశ్వర గారు, వాళ్ళ వైఫ్ విజయలక్ష్మి గారు చేస్తున్నారు అంతా కూడా. ఓకే సార్, మరి ఇక్కడ వచ్చే జనాలందరూ కూడా డిఫరెంట్ థీమ్స్ చూస్తూ ఉన్నారు. ఒక సినీ సెట్టింగ్ ఇక్కడ అంతా ఏర్పాటు చేయడం, నేచర్, విగ్రహాలు, మరి అందరినీ అబ్బురుపరిచే, చిన్నపిల్లల్ని సైతం ఆనందపరిచే మరి మేళతాళాలతో ఉన్న వినాయకులు, ఈ సెట్టింగ్ అంతా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి. ఇంతకుముందు ఎక్కడ కూడా ఈ విధంగా ఎక్కడ చూడలేదు మేము. ఇక్కడ ఉన్నటువంటి ఈ సెట్టింగ్ అయితే ఏదో పెద్ద 5 స్టార్ హోటల్లో పెద్ద కోటేశ్వర్లు, ధనవంతులు చేసుకున్నటువంటి కార్యక్రమంగా ఉందే తప్ప ఒక సాధారణమైనటువంటి విషయంగా కనిపించట్లేదు. ఈ కార్యక్రమాలకు చాలా డబ్బులు ఖర్చు అయి ఉంటాయి. మరి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉందండి. చాలా కావాలి ప్రజలందరూ దాదాపు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడడం, సంతోషిస్తూ ఉన్నారు. మా ఒంగోలు నుంచి మా అన్నయ్య, మా వదిన వాళ్ళు వచ్చారు ఈ కార్యక్రమాన్ని చూడడం కోసం. వాళ్ళైతే చాలా బాగుందని చెప్పిన సంతోషం వ్యక్తం చేశారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మరి ఇక్కడ 7 సంవత్సరాలుగా నిర్విరామంగా పూజలు చేస్తున్న పూజారి గారు అయితే ఉన్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఈయన ఈ విగ్రహానికి పూజలు చేయడానికి అయితే ఇక్కడ వచ్చారు. మరి ఈ 9 రోజులు కూడా నిర్విరామంగా ఎన్ని పూజలు అయితే ఉన్నాయో అన్ని ప్రత్యేక పూజలను కూడా ఇక్కడ చేస్తూ వచ్చేపోయే భక్తులందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏం పూజలు జరుగుతున్నాయి, ఏంటి అసలు దాని పూర్తి వివరాలని పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు. నమస్తే అమ్మా. పూజారి గారు, మీరు 7 సంవత్సరాల నుంచి ఈ విగ్రహానికి అంటే ఈ ఉత్సవాలకి మీరు పూజారులుగా ఉన్నారు కదా, మరి ఇది 8వ సంవత్సరం. ఎలా అనిపిస్తుంది కంటిన్యూగా ఒకే విగ్రహానికి, ఒకే దాతకి మీరు పూజారిగా నిర్వహిస్తూ ఉన్నారు? ఇది ఎలా అనిపిస్తుంది? ముందుగా ప్రేక్షకులకి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ కూడా ఆయురారోగ్యాలు భగవంతులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఇక్కడే కావలిపట్టణ గ్రామ దేవత శ్రీ కలుగోల శాంభవి అమ్మవారి యొక్క దివ్య దేవాలయంలో ప్రధాన అర్చకులుగా, వంశపారంపర్య అర్చకులుగా చేస్తూ ఉన్నాము. గత 7 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 8వ సంవత్సరం నిర్విరామంగా ఇక్కడ మాన్సా సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ వారు, మన మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు, వారి ట్రూప్ అంతా కూడాను, వాళ్ళ సహకరించేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ఏ నాటికి ఆనాడుగా
దేదీప్యమానంగా దినదిన ప్రవర్ధమానం అన్నట్లుగా ఇక్కడ వినాయక చవితి మహోత్సవాలను చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉత్సవాలలో అర్చకత్వం కింద, పౌరోహిత్యం కింద నన్ను ఎంచుకోవడం కూడా భగవత్ కృపగా నేను భావిస్తూ ఉన్నాను. స్వామికి పూజ చేయడం అనేటటువంటిది భగవత్ ఆశీస్సులుగా భావిస్తున్నానండి. ఇక్కడ ఈ 9 రోజులు ఎటువంటి ప్రత్యేక పూజలు జరుగునున్నాయి? గతంలో కూడా చేస్తున్నాము, ఈ సంవత్సరం కూడా తలపెట్టి ఉన్నారు. 9 రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మొదటి రోజు వినాయక చవితి రోజున ప్రాతకాలంలో ముందుగా కలుగోల శాంభవి అమ్మవారికి గ్రామ దేవతకు మలిశెట్టి వెంకటేశ్వర గారి దంపతుల చేతుల మీదులుగా, ఉత్సవ కమిటీ వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు చేసుకొని తర్వాత పెద్ద వినాయకుడికి దిష్టి తీసి గణపతి పూజ, పుణ్యాహవాచనము, బ్రహ్మకలస దేవతారాధనము ఇత్యాది పూజాది కార్యములన్నీ కూడా నిర్వహించుకొని ఆ రోజు సాయంత్రం, వినాయక చవితి రోజు సాయంత్రం 108 మంది పిల్లల చేత, బాలబాలికల చేత సరస్వతి పూజ చేయించాలని తలంచాము. 108 మంది అనుకున్నది సుమారుగా ఈ సంవత్సరం అయితే 250 మంది, 300 తగ్గకుండా అయ్యారు. వారి చేత సరస్వతి పూజా కార్యక్రమం, ఉన్నత విద్యలు ప్రాప్తించాలని చేయడం జరిగింది. రెండవ రోజున ఆదివారం వచ్చింది. ఆ రోజున నరదిష్టి బాధలు తొలగిపోవాలని 108 మంది ముత్తైదువుల చేత నవదుర్గా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది రెండవ రోజున. మూడవ రోజు సోమవారం నాడు మృత్యుంజయ పూజా కార్యక్రమం, రుద్రాభిషేకం. కావలి పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు, భక్తులందరికీ కూడా అకాల మృత్యు పీడలన్నీ కూడా తొలగిపోవాలని మృత్యుంజయ పూజా కార్యక్రమం. నాలుగవ రోజైనటువంటి మంగళవారం నాడు కాత్యాయని వ్రతం, త్వరగా వివాహం కావాలని, అవివాహితులైనటువంటి స్త్రీలకు, పురుషులకు త్వరగా వివాహం జరగాలని, కుజదోషాలు తొలగిపోవాలని కాత్యాయని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఐదవ రోజైనటువంటి ఈ రోజున లక్ష్మీ కుబేర పూజ, వ్యాపార అభివృద్ధి కోసం, ధనధాన్య పురోభివృద్ధి కోసం లక్ష్మీ కుబేర పూజ చేయడం జరిగింది. ఆరవ రోజైనటువంటి రేపటి రోజున దక్షిణామూర్తి పూజ, ఉద్యోగాభివృద్ధి కోసం నిర్వహించడం జరుగుతుంది. ఏడవ రోజున శుక్రవారం వచ్చింది. ఆ రోజున అష్టలక్ష్మి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎనిమిదవ రోజున సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క కళ్యాణం, 108 రకముల నైవేద్యములు స్వామివారికి సమర్పణ. ఉడిపిలో శ్రీకృష్ణాష్టమికి ఆ శ్రీకృష్ణుడికి ఏ విధంగా 108 రకాలైనటువంటి నైవేద్యాలు చెల్లిస్తారో, పూరిలో కూడా జగన్నాథుకి 108 రకాలు నైవేద్యాలు ఏ విధంగా చెల్లిస్తారో, భక్తుల యొక్క చేతుల మీదుగా 108 రకాల నైవేద్యం చెల్లించడం జరుగుతుంది. 9వ రోజున స్వామివారికి లక్ష్మీ గణపతి హోమము, పూర్ణాహుతి హోమము, 108 కలశములతో అభిషేకము, గ్రామోత్సవ కార్యక్రమం, నిమజ్జన కార్యక్రమాలు ఇవన్నీ కూడా దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఉత్సవాలు మళ్ళీ మీ సమక్షంలో మరెన్నో జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కూడా. మీ అందరికీ, మీ కెమెరామెన్ గారికి, మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, భక్తులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అవకాశం ఇచ్చిన భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. మరి మనం ఈ ఉత్సవాల దగ్గరకు అయితే వచ్చేసేసాము. మరి గుడి బయట స్టార్టింగ్ వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళటానికి ముందే ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి మరి ఈ 9 రోజులలో జరిగే వినాయకుని దగ్గర పూజలు ఏమైతే జరుగుతున్నాయో అవన్నీ అందరూ చూడలేరన్న ఉద్దేశంతో మరి ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పూజలు అయిపోయిన అనంతరం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా డిఫరెంట్ గా జరుగుతాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి వచ్చే భక్తులందరూ తిలకించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ స్క్రీన్ ని ఏర్పాటు చేయడం వల్ల భద్రతాంగం కూడా ఇక్కడ చక్కగా ఉంది. మరి వచ్చే ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సకాలంలో కూర్చొని హ్యాపీగా అందరూ ఈ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేస్తూ చాలా అంటే చాలా చక్కగా ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ రాజరత్నం గారితో నేను మీ సుకన్య.